నమస్కారం. మనీ మార్గదర్శనంలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూసామంటే శనివారం. రేపు మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగొచ్చు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటారు రేపు అడగొచ్చు. ఇప్పటికే 2 క్వశ్చన్స్ వచ్చినాయి, దానికి ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ అవుతున్నది ఏంటవుతుందంటే మార్కెట్ నెగిటివ్గానే ఉంది, మార్కెట్ అంత పాజిటివ్ లేదు. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే మొన్న 450 పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ ప్లస్లోని 33 పాయింట్లు క్లోజ్ అయింది. అంటే మార్కెట్ పాజిటివ్ ర్యాండ్కి వస్తుందని అర్థం. యుద్ధం తలకి ఇంపాక్ట్ మార్కెట్ మీద లాంగ్ టర్మ్లో ఉండొచ్చు. ఇప్పటికీ మనకి క్రూడ్ ఆయిల్ కానీ ఆర్ అదర్వైజ్ గ్యాసెస్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఎంత ప్రైస్లో దొరకాలో అంత ప్రైస్లో దొరకడం లేదు, దానికన్నా ఎక్కువ ప్రైస్లో దొరుకుతుంది. దగ్గర 30 to 40% పెరుగుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ చేసామంటే దగ్గర $110 ఉంది. ఇంత ఎక్కువ పెరుగుతున్నప్పుడు మనకి $1కి 14,000 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. సో ఈ ఇంపాక్ట్ ఏంటి? దాంతోపాటు ఫెర్టిలైజర్ ఏంటి ఇంపాక్ట్ అవుతున్నది, దాంతోపాటు రబ్బర్ మీద ఇంపాక్ట్ అవుతున్నది, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పెట్రోలియం జెల్లీ ఆ ప్రొడక్ట్స్ మీద ఏంటి ఇంపాక్ట్ అవుతున్నది, దాంతోపాటు ప్లేవుడ్ మీద ఏంటి ఇంపాక్ట్ అవుతున్నది, చాలా వరకు దాంతోపాటు పెయింట్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ అవుతుంది. దాంతో ప్లేవుడ్లో చూసామంటే ఫెవిక్విక్ ఇవన్నీ దాని తరక రా మెటీరియల్ క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. సో ఓవరాల్ చూసామంటే మార్కెట్ అన్ని ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, ఎస్పెషలీ అగ్రికల్చర్ మీద ఇండియా మోస్ట్లీ ఫెర్టిలైజర్ చూసామంటే చాలా వరకు డిపెండెంట్ ఉన్నది. సో ఓవరాల్ చూసామంటే అందుకే మార్కెట్ న్యూట్రల్గా ఉన్న కూడా పడుతుంది. మండే ఎలాగుంటుందంటే మార్కెట్ కొంచెం న్యూట్రల్ కానీ లైట్ పాజిటివ్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండదు. విషయాలు మీరు తెలుసుకోవాలని మా ఛానల్ డెఫినెట్లీ ఫాలో చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ కొట్టండి. మీ బంధుమిత్రులు కూడా ఇవన్నీ వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సి కిషోర్.